హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. ఈరోజు మనం కోల్కతాలోని వరల్డ్ బిగ్గెస్ట్ ఈకో పార్క్ చూద్దాము. యాక్చువల్లీ ఈ పార్కు మన హౌరా నుంచి అయితే ఒక 1.5 అవర్ టైం పడుతుంది. అక్కడ బస్సు అవైలబుల్ ఉంటుంది. క్యాబ్స్ బుక్ చేసుకోవచ్చు అన్నిటికి. ఈకో పార్క్ అంటే మనం డైరెక్ట్గా వచ్చేస్తాం. కానీ ఈ పార్క్ చూడడానికి మట్టు ఒక్కరోజు చాలదండి. 10 డేస్ మినిమం 10 డేస్ అయినా పడుతుంది ఫుల్ పార్క్ చూడడానికి. అందుకని మేము ఫస్ట్ ఒక రోజు వెళ్తే ఒక సైడ్ చూస్తాం, మళ్ళీ ఇంకో రోజులు ఇంకో సైడ్ పార్క్ చూస్తాం. అలా చూడ్డానికి మట్టుకే బావుంటది. విడివిడిగా చూస్తేనే కొంచెం పార్క్ మొత్తం చూసిన ఫీలింగ్ ఉంటది. ఒకే రోజు మొత్తం చూసామంటే అసలు ఎక్కడ ఏం చూసామన్నది తెలీదు. ఈ పార్క్‌లో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ సూపర్ ఉంటాయండి. చాలా బావుంటాయి. సైక్లింగ్ ఉంటది. పిల్లలకి ఎంజాయ్‌మెంట్ చేసుకోవడానికి చాలా బావుంటది. వాటర్ ఫాల్స్ ఇదిగోండి చాలా బావుంటది ఈ ప్లేస్ మట్టు. అయితే ఈ పార్క్‌కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 7 వండర్స్ ఉంటాయి. ఈ 7 వండర్స్ చూడడానికి చాలా బావుంటాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా చాలా బావుంటాయి. సెలవు రోజు మట్టు ఒక్కరోజు ఆ ప్లేస్ మట్టు చూడడానికి వెళ్తే చాలా బావుంటది. కానీ ఆ ప్లేస్ మనం నైట్ టైమ్ చూస్తేనే చాలా అందంగా కనిపిస్తాయన్నమాట. మనం ఇప్పుడు ఆ వండర్స్ చూడడానికి వెళ్దాం పదండి. ఇదిగోండి. ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసామనుకోండి, మనం అలా చూస్తే 7 వండర్స్ ఉంటాయన్నమాట. లైటింగ్‌లోనే సూపర్ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక్కొక్కటి చూడడానికి ట్రై చేద్దాము. ఫస్ట్ తాజ్‌మహల్ చూద్దాం. తాజ్‌మహల్. ఈ తాజ్‌మహల్ చూడడానికి మేము ఆగ్రా వరకు ఎళ్లి చూసొచ్చాం. కానీ అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది. కానీ చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సడెన్‌గా ఇంత చిన్న తాజ్‌మహల్‌ని చూడడం అంటే కొంచెం స్పెషల్‌గా ఉంటది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ప్లేస్‌కి ఒక ఫ్యామిలీస్ కలిసి వస్తేనే కొంచెం బావుంటది. ఇంగోండి చాలా జనం ఉంటారు. అసలు ఖాళీ ఉండదు. ఈ పార్క్ మట్టు చాలామంది జనం వస్తారు. ఎందుకంటే చాలా పెద్ద పార్కు. వెళ్ళడానికి, టైం పాస్‌కి, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయన్నమాట. ఇదండి. ఇది సెకండ్ వన్. ఇలా మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళామనుకోండి, మినిమం ఈ 7 వండర్స్ దగ్గరే హాఫ్ డే పడుతుందండి. మేమైతే ఈవినింగ్ మధ్యాహ్నమే బయలుదేరి వెళ్ళాం. అన్నీ చూసేసరికి ఈ టైం అయింది. టైం సరిపోలేదు. ఇక్కడ ఇది మటు సూపర్ ఉంటుంది. ఈ ప్లేస్ దగ్గర మటు ఇంకా చూడడం అవ్వక డైరెక్ట్గా వచ్చేసాము. పిల్లలు ఆడుకునే గేమ్స్ ఇవన్నీని, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటుంది పార్క్ మటు. ఈ ఏషియాలోనే చాలా పెద్ద పార్క్ ఇది. ఇగోండి పిల్లలు ఐస్ క్రీమ్, ఎండాకాలం కదా ఇంకా టైడ్ అయిపోయారు, ఐస్ క్రీమ్లు తినడం మొదలుపెట్టారు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియో.